ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన నడిపిస్తున్నటువంటి విధానాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన హృదయం గొప్ప సంతోషంతో నింపబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మహిమార్థంగా జీవించాలని ఆయన అంతగానో ఆశపడుతూ ఉంటారు. కనుక ఈ ఉదయకాలాన్ని ఎటువంటి సంతోషాన్ని ఆయన నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నారు? దేవుని వాక్యాన్ని విని దాన్ని శ్రద్ధగా హృదయంలోకి తీసుకొని దాన్ని పాటించడానికి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో అటువంటి వారు అందరూ ఇంకా సంతోషంగా ఉండాలని ప్రభు అయితే కోరుకుంటూ ఉంటారు. కనుక ఈరోజు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడం, ఒకరిని బట్టి ఒకరు ఇంకా మెరుగ్గా నడవడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక కుటుంబాలని ప్రభువే నడిపిస్తూ ఉన్నారు కాబట్టి, కుటుంబాలని ప్రభువే కడుతూ ఉన్నారు కాబట్టి, కుటుంబాల్లోని అనేక కార్యాలు జరిగించి బలపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఆయన సన్నిధిలో సాగిలపడేటువంటి విధంగా మీరు ఉండాలి. ఈరోజు దేవునికి మన ఎట్లా శ్రద్ధ ఉందని, దేవుడు మన ఎట్లా కృప చూపుతున్నారని, ప్రతి విధమైన కీడులో తప్పిస్తున్నారని, అనుదినం ఆయన శాశ్వతమైనటువంటి సన్నిధిని నడిపిస్తున్నారనేటువంటి సంగతి కానీ మనం తెలుసుకోగలిగితే 1 పేతురు 5:6-7 వచనాల్లోని మనం తెలుసుకున్నట్లయితే ఆయన మన గురించి ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు, ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన మాట్లాడే మాటలు కానీ మనం గ్రహించినట్లయితే మన జీవితంలో ఎన్నో గొప్ప మేళ్ళు అనేవి జరుగుతూ ఉంటాయి. కనుక ఆయన దయ ఉంటే చాలని అపోస్తలుడైన పౌలు అయితే కోరుకుంటూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12:9 నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కనుక ఈరోజు దేవుని యొక్క కృప మనకి ఇవ్వడం వల్లే, ఆయన దయ ఇవ్వడం వల్లే ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమని భరించడానికి దేవుడైతే సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక అన్ని పరిస్థితుల్లో కూడా విజయం సాధించడానికి దేవుడైతే మన పక్షంగా ఉంటాడు. దుష్టుడైతే అనేక పన్నాగాలు పన్నవచ్చు కానీ, ఊర్లొడ్డవచ్చు కానీ, ఏదైనా అన్నిటి విషయంలో నుంచి కూడా తప్పించడానికి దేవుడైతే మనతో ఉన్నారు. కనుక ఆయన శాశ్వతమైన కృప, ఆయన శాశ్వతమైన సన్నిధి, ఆయన శాశ్వతమైనటువంటి మహత్యము ఇదేనన్నా మనకు తోడుగా ఉండాలని ఆయన అంతగానో కోరుకుంటూ ఉన్నారు. కనుక ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలోని మనం దేవుడి సన్నిధిని చూస్తున్నాం, ఏదో ఒక విషయంలో దేవుడి నడిపింపునైతే మనం కనిపెడుతూ ఉన్నాం. దాన్ని పొందుకున్నప్పుడు గొప్ప సంతోషం అయితే కలుగుతూ ఉంది. అపోస్తలుడైన పౌలుకైతే ఒక బలహీనత శరీరంలో ఉంది, ఒక అది ముళ్ళులా ఉంది, కానీ చాలా కాలం అతను అది బాధిస్తుందని చెప్తూ ఉన్నారు. కానీ అతడు దేవుని సహాయంతో దాన్ని సహించగలగాలని, దాన్ని ఎదిరించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆయన అన్నారు, నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నాను అప్పుడే బలవంతుడని అతను ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన నీ సంతోషం పరిపూర్ణమయ్యేలాగా, నీ సంతోషం ఇంకా అధికమయ్యేలాగా యోహాను సువార్త 15:11 చూసినప్పుడు మీ అందు నా సంతోషం ఉండవాలననియు, మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మనతో సంతోషించడానికి కొద్దిమంది ఉంటారు. కొద్దిమంది మాత్రమే మనతో సంతోషించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మన సంతోషంలో వారు అధికంగా సంతోషిస్తూ ఉంటారు. ఈరోజు అలాగా ఆయన యందు ఎంతమంది అయితే సంతోషిస్తున్నారో వారందరి సంతోషం ఇంకా పరిపూర్ణంగా ఉంచాలని దేవుడైతే కోరుకుంటూ ఉన్నాడు. ఎంతో గొప్ప సంతోషాన్ని హృదయంలో ఉంచి నిన్ను బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ప్రభువా, ఈ ఉదయకాలాన్నైనా ప్రతి కుటుంబాన్ని అప్పగించి ప్రార్థన చేస్తూ ఉంటుండగా, దేవా మీరే ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీరు బలపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిలోనూ నేను వారి సంతోషం పరిపూర్ణమగినట్లుగా సహాయం దయచేసి నెమ్మదితోనూ నీ సమాధానంతో నీ మహిమతో నీ నడిపించి బలపరచమని, ఏ కీడునైనా వారి గుడారాన్ని సమీపించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించి నీ మహిమతో నీకు నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, ఈ దినమున జరగని ఉన్న పనులన్నింటిలో కూడా మీరు సహాయం అనుగ్రహించండి. ఏ ఒక్కరి వల్ల మాట పడకున్నట్లుగా కృప దయచేసి మహిమతో నింపమని, ఈ దినమని ఎవరెవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని బలపరచమని, సమస్త విధమైనటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.